చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. శంషాబాద్ బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మార్గం కోసం ప్రతిపాదిత 650 ఎకరాల భూములకు అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఊరి మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు బయట వ్యక్తులు ఎవరు వెళ్లకుండా పహరా కాస్తున్నారు. రైతులు పట్టాలేని భూమితో ఇబ్బందుల కంటే ప్లాట్లు తీసుకోవడం మంచిదని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సూచించారు. బుల్లెట్ ట్రైన్ పేరుతో భూములు గుంజుకుంటే చూస్తూ ఊరుకోబోమని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. అటు పోలీసులపై కార్యాచరణ వ్యవహారంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు సహా 36 మంది మహిళా స్థానిక రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదిత 650 ఎకరాల భూములకు అధికారులు ఫెన్సింగ్ వేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా వెలిసిన రైతుల దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది తొలగించారు. దీక్షా శిబిరం వద్ద కూడా ఫెన్సింగ్ వేశారు. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా బహదూర్గూడ చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. ఊరి మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూమి కేటాయింపుపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు తగ్గ పరిహారం లేదా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చుట్టుముట్టు పింఛింగ్ చేసిరు, కరెంట్ బంద్ చేసిరు, అన్ని విధాలుగా నీళ్ళు లేవు. పిల్లలు చిన్న పిల్లలు అంతా ఏడుపులు వాళ్ళు అంతా భయకాంతంగా చేసిరు. మేమైనా ఉగ్రవాదులమా సార్? మా డిమాండ్ ఒకటే, మేమేం పొలం ఇవ్వమని అన్నలే. మాకు 1000 నుంచి 1200 గజాలు ఇవ్వాలి, 20-30 లక్షలు పరిహారం ఇవ్వాలి. మాకు అయితేనే మాకు ఆధారం. ఎవరు రైతులు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోవాలని స్కూల్ కోనియలేదు, ఎక్కడ పోనీయలేదు వాళ్ళకు. ఏంది అన్యాయంగా జరగకపోతే ఏంది ఇది కరెక్టా? ఇది బహదూర్గూడలో భూమి కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎకరానికి 600 గజాల చొప్పున హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాట్లు కేటాయిస్తామన్న ఆయన రైతులు 800 గజాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. రైతులు పట్టాలేని భూమితో ఇబ్బందుల కంటే ప్లాట్లు తీసుకోవడం మంచిదని ప్రకాష్ గౌడ్ సూచించారు. మొత్తం ఇది 1300 ఎకరాలు లైన్ మొత్తం అంతా కూడా, దాంట్లో 600 ఎకరాలు పట్టాలు ఇస్తానని కూడా చెప్పినాం. ఇంకొక 600 ఎకరాలు 500 గజాలు ఇస్తాని కలెక్టర్ గారు రైతులతో మాట్లాడడం కూడా జరిగింది. నేను 600 ఇవ్వాలని నేను ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సాల్కునంగా ఉన్నాడు, చేయాలని చెప్పి ఆలోచనతో రైతులంతా 800 అడుగులు కాదని చెప్పినాం. ఎందుకంటే ఏంటంటే దీన్ని మనమంతా కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. మాట్లాడిన తర్వాత మళ్ళీ దీంట్లో రాజకీయం తీసుకొచ్చి చేయడం మంచిది కాదు. అందుకు నేను ఏమంటే రైతులను కూడా కోరేది ఒకటే, రైతులు మోసపోవద్దు, మీరందరూ కూడా వాళ్ళ మాటని అవగాహన కావద్దు. బహదూర్గూడ రైతులను బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. బుల్లెట్ ట్రైన్ పేరుతో భూములు గుంజుకుంటే చూస్తూ ఊరుకోబోమని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టు కోసం పేదల భూములు కాకుండా ఎయిర్పోర్టు పరిసర భూములను తీసుకోవాలని కార్తిక్ రెడ్డి సూచించారు. ఈ పాపం మాత్రం ఊకే పోదని చెప్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ చెప్తున్నారంట, మేమంట బహదూర్గూడ ఊరలను రెచ్చగొడుతున్నామంట. ఎవరినైనా రెచ్చగొట్టిన ఎవరికైనా చెప్పిన మాట ఏంటమ్మా? మీ పొట్టగూడు కోసం, మీ భూమి కోసం మీరు కొట్లాడితే రెచ్చగొట్టినట్టు ఎమ్మెల్యే గారికి అనిపిస్తుందా అని అంటున్నా. ఎవరికి ఇస్తావు 500 గజాలు? రైతుల భూముల జోలికి రావద్దు, రైతుల భూములు తీసుకోవద్దు, రైతులకి పట్టా చేసి ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులను కూడా కోరుతా ఉన్నా, మీరందరూ ఒక్క మాట మీద ఉండండి, కొట్లాడదాం. ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే కోర్టుల కేసు ఉంటే కూడా, స్టే ఉంటే కూడా దౌర్జన్యంగా వచ్చి తీసుకుంటా ఉన్నారు. రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు, కొన్ని రైతులు అమ్ముకుంటేనన్నా వేరేల చేతిలో భూమి ఉంటే తీసుకోండి. మరి నిజమైన రైతులని, వాళ్ళ పశువులు అక్కడే ఉన్నాయి, వాళ్ళ పొలాలు, వాళ్ళ పంటలు వేస్తున్నారు. నిజంగానే మీకు బుల్లెట్ ట్రైన్ కావాలంటే, మీరు నిజంగా బుల్లెట్ ట్రైన్ వేస్తామంటే పక్కనే ఎయిర్పోర్ట్ లో 5000 ఎకరాలు ఉంది కదా, తీసుకోండి ఎయిర్పోర్ట్లకు వెళ్ళి. అసలు బుల్లెట్ ట్రైన్ ఏడుకెళ్ళి ఏడుకొస్తుందని సర్వే చేసిండ్రా? కనీసం రైతులకు చెప్పిండ్రా? మరి సర్వేనే చేయకపోతే, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో చెప్పకపోతే, ఏ రైతు భూమి పోతుందో చెప్పకపోతే, ఈ 600 ఎకరాలలోనే తిరుగుతుందా బుల్లెట్ ట్రైన్? బహదూర్గూడలో పోలీసులపై కారం చల్లిన వ్యవహారంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలతో పాటు మొత్తం 36 మంది మహిళా స్థానిక రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపిస్తూ టి కార్తిక్ రెడ్డి, పి రాజభూపాల్, సెవెల్ల మహేందర్, ప్రదీప్ రెడ్డి తదితర రాజకీయ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.